అలానే ఈ సెకండ్ వర్కర్‌కి నేను రీజియన్ వైజాగ్ ఇచ్చాను. థర్డ్ లొకేషన్ కర్నూలు అని ఇచ్చాను. సో, జస్ట్ ఒక రీజన్. ఈ ఈ ఏదైతే రీజన్ ఏదైతే ఇచ్చానో దాన్ని నేనేమంటాను లేబుల్ అంటాను. ఈ వర్కర్ 1కి ఒక లేబుల్ అసైన్ చేశాను తిరుపతి అని. ఈ వర్కర్ 2కి నేను ఒక లేబుల్ అసైన్ చేశాను వైజాగ్ అని. ఓకేనా? రీజన్ వైజాగ్ అని. ఈ వర్కర్ 3కి నేను ఒక లేబుల్ అసైన్ చేశాను రీజన్ కర్నూలు అని చెప్పి. సో, ఫస్ట్ నేనేం చేయాలి? నా ఫస్ట్ స్టెప్ ఏంటి? నా వర్కర్స్‌కి నేనొక లేబుల్ అనేది ప్రొవైడ్ చేయాల్సుంటది. దాని తర్వాత నేనెప్పుడైతే పాడ్‌ని డిప్లాయ్ చేస్తానో, నేనెప్పుడైతే నా పాడ్‌ని డిప్లాయ్ చేస్తానో, ఆ పాడ్‌లో నేను నోడ్ సెలెక్టర్‌ని యూజ్ చేస్తాను. నోడ్ సెలెక్టర్ యూజ్ చేసి, ఆ నోడ్ సెలెక్టర్ లోపల నేనేం చేస్తాను, రీజియన్ తిరుపతి అని ఇస్తాను. రీజియన్ తిరుపతి అని ఇస్తాను. సో, రీజియన్ తిరుపతి అని ఇచ్చినప్పుడు ఏమైపోతుందో ఆటోమేటిక్‌గా ఈ ఈ పర్టిక్యులర్ పాడ్ వర్కర్ 3లో చెక్ చేస్తుంది. వర్కర్ 3లో రీజియన్ కర్నూలు. కానీ యూజర్ నాకు చెప్పిన రీజియన్ ఏంటి తిరుపతి. సో, వర్కర్ 3లో డిప్లాయ్ అవ్వదు. సో, నెక్స్ట్ థింగ్ రీజియన్ వైజాగ్. సో, వైజాగ్ అండ్ నా రీజియన్ వచ్చేసి తిరుపతి. సో, నేను వైజాగ్ అనే వర్కర్ నోడ్ 2లో నేను సెట్ అవ్వను. సో, థర్డ్ వర్కర్‌లోకెళ్ళి వర్కర్ 1 చెక్ చేస్తుంది. వర్కర్ 1లో రీజియన్ తిరుపతి. అచ్చా! నా రీజియన్ కూడా తిరుపతే. సో, నేనేం చేస్తాను ఆటోమేటిక్‌గా నా పాడ్ అనేది నా వర్కర్ 1లోకైతే డిప్లాయ్ అయితే అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా కూడా చేసి చూద్దాం. సో, నేనేం చేస్తాను ఫస్ట్ నా వర్కర్స్‌కి రీజియన్ ఇచ్చేస్తాను. సో, kubectl గెట్ నోడ్స్. అని ఇస్తే నాకు నా వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 చూపిస్తుంది. ఒకవేళ దీని లేబుల్స్ నేను చెక్ చేయాలంటే సో, హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్‌గా రికార్డింగ్ మొత్తం నా ల్యాప్‌టాప్ మొత్తం కరప్ట్ అయిపోయింది. సో, అందువల్ల నేను మళ్ళీ ఇది రికార్డింగ్ అయితే చేస్తున్నాను. సో, మనం ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. సో, నా దగ్గర మాస్టర్ 1 ఉంది. నా దగ్గర మాస్టర్ 1 ఉంది. అండ్ దెన్ 3 వర్కర్స్ ఉన్నాయి. దీనికి నేను ఒక లేబుల్ అయితే ఇవ్వాలి. వర్కర్ 1కి ఒక లేబుల్ ఇవ్వాలి. వర్కర్ 2కి ఒక లేబుల్ ఇవ్వాలి. వర్కర్ 3కి ఒక లేబుల్ ఇవ్వాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తాను నా టెర్మినల్‌లోకి అయితే ఎంటర్ అవుతాను. సో, నా టెర్మినల్‌లోకి ఎంటర్ అయ్యి నేను kubectl గెట్ నోడ్స్. సో, kubectl గెట్ నోట్స్ అని ఇస్తే నాకు వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 అండ్ మాస్టర్ అయితే కనిపిస్తుంది. అలానే ఇక్కడ నేనేం చేస్తాను షో హైఫన్ లేబుల్స్ అని ఇస్తాను. సో, లేబుల్స్ అని ఇచ్చినప్పుడు ఒక్క నిమిషం నేను కొంచెం స్క్రీన్ సైజ్ తగ్గిస్తాను. సో, అప్పుడు మనకు క్లారిటీగా కనిపిస్తుంది. హా! రైట్. ఇప్పుడు ఇది మొత్తం మాస్టర్ ఒక లేబుల్. ఓకేనా? ఇంతవరకి.